వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ షాద్ నగర్ లో ఘనంగా బండ ఎద్దుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. నారాయణపేట జిల్లా మరికల్లో గ్రామ అక్రమ ఇసుక రవాణా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్న రెవెన్యూ అధికారులు. ఆదిలాబాద్ లో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మెట్టు ప్రహ్లాద్ సమావేశం. కేసీఆర్ ఆదేశాల మేరకు రేపటి నుంచి శనగలు కొనుగోలు చేస్తామని వెల్లడి. నిజామాబాద్ జిల్లా రావణంపల్లిలో గ్రామ సభలో ఉద్రిక్తత, అవినీతి అక్రమాలపై ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. షేక్పేట్ గోల్కొండ వైన్ సమీపంలో దారుణం, టీఆర్ఎస్ నేతను హత్య చేసిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కాకునూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి బండ ఎద్దుల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివలింగేశ్వర స్వామి దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉందని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే స్వామివారిని భక్తులు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతున్నారని పేర్కొన్నారు. బండ పోటీలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ జి రమేష్ గౌడ్, సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ రమాదేవి, రాఘవేంద్ర, పరమేష్, శేఖర్, వెంకటేశ్వర్ రెడ్డి, జంగారెడ్డి, ఆలయ పూజారి జంగం తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రితో ప్రారంభమయ్యే ఈ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు అంతర్రాష్ట్ర పందెం పంట రెండేళ్ల లాగుట కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు బాంధవులు వచ్చే తరానికి ఎద్దులు అంటే ఎలా ఉంటాయని చూపించడానికి మనకు ఇచ్చే ఈ 75,000 రూపాయలు ఒక స్ఫూర్తిదాయకంగా ఎక్కడెక్కడ నుండి ఆంధ్ర నుండి, ఖమ్మం నుండి, తెలంగాణ వివిధ ప్రాంతం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. సమయం 5 నిమిషములు ఉన్నది. సమయం మీకు 5 నిమిషములు మాత్రమే ఉన్నది. అందులో ఈరోజు బండలాగుడు కార్యక్రమం బ్రహ్మాండంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఈ రామలింగేశ్వర స్వామి చాలా ఆది నుంచి కూడా మేము ఇక్కడ ఉన్న గుల్లపల్లికి ఇక్కడ పోయేటప్పుడు ఈ స్వామి గారిని దర్శించుకొని పోయేది. అప్పటి నుంచి కూడా ఈ స్వామి గారికి ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి ఇది దినదిన ఆలయం కూడా దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు ముందుకొచ్చి ఇక్కడ ఆలయ ప్రాంగణాన్ని, అదేవిధంగా గజస్తంభాన్ని కూడా ప్రతిష్టాపన చేశారు. అదేవిధంగా భక్తజనం కూడా చాలా క్రమేణా ప్రతి సంవత్సరం భక్తుల కూడా సంఖ్య పెరిగిపోతుంది. అందరూ భక్తులు వచ్చి చాలామంది పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ మహాలింగేశ్వరుని, ఆదిదేవుని, భోలాశంకరుని దర్శించుకొని ఆ భోలాశంకరుడు కోరిన వరందించాడు కాబట్టి చేయబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. నాకంటే ముందు గతం నాకు తెలిసిన కాడి నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ గుడి గురించి ప్రత్యేకత ఉంది. అయితే ఇట్లా ఈ గుడికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. కాశీ పోయి పుణ్యక్షేత్రంలో కలిసినంత పుణ్యం కాకునూరు దేవస్థానం దగ్గర వచ్చి అభిషేకం కానీ, మామూలుగా అగ్నిగుండాలు ఉంటాయి. శివరాత్రి అగ్నిగుండాలు, రథోత్సవము, బండ భజన పోటీలు, పలు కార్యక్రమాలు కూడా 4-5 గ్రామాలలో కేశవపేట, నిట్టవెల్లి, బోందంపల్లి, వేమాంలి, కాకునూరు, సుందరాపురం బండ్లు ఎదుర్కోల ప్రభలు సంతోషంగా అన్ని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యే, ఎంపీపీ అందరూ ఈ పూర్తి సహకారంతో ఈ దేవస్థానానికి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మెట్టు ప్రహ్లాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే జోగు రామన్న విజ్ఞప్తి మేరకు రేపటి నుంచి శనగల కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కాబట్టి ఇలాంటి అసత్యపు కార్యక్రమాలు మానుకోవాలని మీడియా సమావేశం ద్వారా ప్రతిపక్ష పార్టీలను కోరారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా రైతులు పండించినటువంటి యొక్క పంటను కొనుగోలు చేయాలనే దృఢ నిశ్చయంతో మరి గత సంవత్సరము ఎంత కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో లక్షలాది వేలాది గుంటల పత్తి అట్లాగనే కందులు కానివ్వండి, శనగలు కానివ్వండి, సోయాబీన్ కానివ్వండి ఖరీదు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగానే ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాల వల్ల మరి ఎంఎస్పి ఉందా లేదా, ఉంటే ఎట్లా కొనాలా, ఎందుకంటే ఎక్కడన్నా రైతు అమ్ముకోవాలనేటటువంటి యొక్క చట్టాలను నిర్దేశించారు. కాబట్టి ఆ గందరగోళ పరిస్థితులనే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సమయం తీసుకోవడం జరిగింది. కానీ తప్పకుండా రైతులు ఏదైతే పండించినటువంటి శనగలు కానివ్వండి, తొగలు కానివ్వండి, ఏ ధాన్యాలైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి ఇవన్నీ విషయాలు తెలియకుండా ఇలా బీజేపీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇవి రెండు కూడా మరి ఏం తెలియకుండా అసలు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ అసలు విషయం తెలియకుండా వాళ్ళు రోడ్ల మీద రావడం, రైతులు ఎవరు లేకుండా కానీ రైతులు అని చెప్పుకోవడం దురాదృష్టకరం. మరి అలాంటి వాళ్ళ యొక్క ఏం తెలియకుండా చేసే ధర్నా వాళ్ళకన్నా ముందే రాష్ట్ర ప్రభుత్వం మరి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయినప్పటికీ కూడా ఇవాళ ధర్నా చేయడం అనేది మరి వాళ్ళకి తెలివి ఉన్నదా లేదా అనేటటువంటి విషయాన్ని వాళ్ళే నిర్ణయించుకోవాలా. ఏదేమైనా కానీ వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం ప్రజలకు అంబలి కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్ కాస్తాల శ్రవణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించబడిన కౌన్సిలర్లు జక్కుల వీరయ్య, కోతి సంపత్ రెడ్డిలు ఆందోళన చేపట్టారు. చైర్పర్సన్ భర్త గెల్లి రవి మహిళా హక్కులను కాలరాస్తున్నాడని ఆరోపించారు. కమిషనర్ను ఇరువురిని అరెస్ట్ చేయాలని వారు కమిషనర్ ఛాంబర్ ముందు ప్లేకార్డ్స్ ప్రదర్శించి కింద కూర్చొని నిరసన చేపట్టారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని నినాదాలు చేశారు. చైర్పర్సన్ భర్తను పీఆర్ఓగా నియమించే అధికారాలు, జీవోలు ఉంటే చూపాలని కమిషనర్ను డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ లేఅవుట్ భూముల్లో ఉన్న మట్టిని దొంగతనం చేసిన గెల్లి రవిపై కమిషనర్ ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కమిషనర్ను వెంటనే అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చైర్మన్ గారు వచ్చిండ్రు, మేడం కు తెలియదు అంటే ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేసిండు. నెక్స్ట్ టైం కెళ్ళి చైర్మన్ ని చాంబర్ కు రానియము. చైర్మన్ రానియరా? చైర్మన్ రవి భర్తని మా ఆఫీస్ కు రానియమన్నమాట. చైర్పర్సన్ వచ్చిండా? అసలు మీరు చైర్మన్ అంటే చైర్పర్సన్ నిన్నెందుకు వచ్చాడు సార్? అధికార యంత్రాంగం మీరు ఎదురుగా కూర్చొని చైర్మన్ గారు అక్కడ పక్కన కూర్చొని, చైర్మన్ పక్కన సీట్ లో రవి కూర్చొని యంత్రాంగానికి ఏ నిర్దేశిస్తారు? పిఆర్ఓ ఆర్డర్ అయితే ఏం లేదు. మట్టి దొంగతనం సార్,
మట్టి దొంగతనాన్ని కూడా ఒక లెటర్ ఉన్నది, అది జిరాక్స్ చేసి ఇప్పుడు మీకు ఇస్తాం. ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి, ప్రెస్ ముందు ఇవ్వండి, అసలు ఉన్నాం సార్, ఇవ్వండి. ఇవ్వండి, ఇస్తాం. ఇవ్వండి. మట్టి మట్టి దొంగతనం మట్టి కూడా లేఅవుట్ ఏరియాలో స్థలాల్లో చైర్మన్ మట్టి అని చైర్మన్ చెప్తే ఎప్పుడు వచ్చేది ఉందా? సార్ ఇప్పుడు ఆపరేది ఎవరు? ఇస్తాను చెప్పాడు సార్ సార్, ఇవ్వండి సార్. ఏమని సార్? జిరాక్స్ ఒక్క నిమిషం సార్, జిరాక్స్ ఒక్క నిమిషం. మీ ఆర్డర్ అంటే కన్సల్ట్ చేయని ప్రజలు ఎవరు చెప్పుకోవాలి? చైర్మన్ లేఅవుట్ స్థలం ఉన్న మట్టి దక్కకపోతే ఎవరు? కేర్లీ రవి గారు మన మున్సిపాలిటీకి వస్తూ చైర్మన్ చాంబర్ కూర్చుంటున్నాడు. చైర్మన్ గారు అసలు చైర్మన్ గారు విధులకు రాకుండా ఆయన దిశానిర్దేశం చేస్తుండ్రు. దీని మీద మరి రేపు యాక్షన్ తీసుకుంటారా? తీసుకుంటారు. తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, లేదంటే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. కుత్బుల్లాపూర్లోని హెచ్ఎంటీ కంపెనీ వద్ద హెచ్ఎంటీ మెషిన్ టూల్స్ రిటైర్మెంట్ ఉద్యోగుల హంగర్ స్ట్రైక్ వద్ద శాంతియుత ధర్నా చేశారు. సుమారు 100 మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్ ఉద్యోగి రామారావు మాట్లాడుతూ తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు, ఇంట్రెస్ట్తో కూడిన పిఎఫ్ తదితర బెనిఫిట్స్ వెంటనే యాజమాన్యం తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణం తమ సమస్యలను హెచ్ఎంటీ యాజమాన్యం పరిష్కరించకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని యాజమాన్యానికి హెచ్చరిక చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మన దగ్గర ఇంతమంది ఎంపీలు వచ్చిర్రు, మొత్తం 42 మంది, ఒక్కరు కూడా మనం పని చేసి పెట్టకపోతే ఏంటి కన్నట్టు. మరి మనం ఉన్నప్పుడు ఇప్పుడు కంటి తుడుపుగా వస్తున్నారు, పోతున్నారు. ఎంపీ లెవెల్లో, మినిస్టర్ లెవెల్లో ఏదైనా చేయాలి. పెన్షన్ సంగతి మీకు తెలిసిన విషయం, ఎందుకంటే మీరు సెంట్రల్ పెన్షన్ లెవెల్లో కూడా మేము ఉంటున్నాం. మోడీ అయితే ఇవాళ 70 లక్షల మంది పెన్షన్ని ఎంత ఇబ్బంది పెడుతుందంటే చాలా మంచి సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఇబ్బంది లేదండి. పిల్లలు సెటిల్ అయినా కానీ పిల్లల ట్రీట్మెంట్ మా పట్ల ఉంటుందన్నది మాకు తెలుసు. పర్సనల్ వీళ్ళకు బయట వాళ్ళకి ఒకటి ఈ మేనేజ్మెంట్ ఏదైతే చేస్తున్నదో వాళ్ళకు రావాల్సిన అంటే వాళ్ళు పదవిలో ఉండగా వాళ్లకు సంబంధించిన ఎరియర్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. 92 ఎరియర్స్, నాకు 92 ఎరియర్స్ ఇప్పటివరకు రాలేదు. 92 to 20 దాదాపు 4 సంవత్సరాలు బాకీ ఉంది ఆల్మోస్ట్ అందరికీ. ఈవెన్ అట్లీస్ట్ పోయే రోజు సెటిల్మెంట్ అలవెన్స్ కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఈ మేనేజ్మెంట్ మరీ దిగజారిపోయి రిటైర్డ్ ఎంప్లాయీస్ని మరి హీనంగా ప్రవర్తిస్తూ ఉంది. అయితే ఒకప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ పోయేటప్పుడు ప్రతి చెక్, పిఎఫ్, గ్రాట్యుటీ, ఈఎల్ఎన్ క్యాష్మెంట్, సెటిల్మెంట్ అలవెన్స్ ప్రతి చెక్ నేను నా చేతితో ఇచ్చేవాడిని. ఆ తర్వాత 2015లో నేను రిటైర్ అయిన తర్వాత నేను ఒక్క పైసా కూడా తీసుకోకుండా నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా తోటి స్నేహితులు 2014 ఆగస్టు నుంచి ఈరోజు వరకు అదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని ఎలా ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ హెచ్ఎంటీ మేనేజ్మెంట్ కానీ ఏ విధంగా దీన్ని చక్కబరుస్తుందో నాకు రిటైర్ అయినప్పుడు టర్మినల్ బెనిఫిట్స్ నుంచి పంపించాలని దానికి వ్యతిరేకంగా ఇండివిజువల్ యూనిట్ మేనేజ్మెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈఎల్ ఎన్కాష్మెంట్ 50% అని పే చేయటము, మిగతా 50% పే చేయకపోవటము, దాన్ని ఎప్పుడు పే చేస్తారో అని వాళ్ళకు ఒక ప్లానింగ్, అవగాహన ఏమీ లేదు. అట్లనే ఏ స్టాట్యూటరీ తీసుకున్నా కానీ వాళ్ళు పే చేయట్లేదు. అది చేయమని అడుగుతా ఉన్నాం. కొన్ని వాళ్ళకి నారాయణపేట జిల్లా మరికల్ కేంద్రంలో రాకొండ పూసలపాడు గ్రామం నుంచి అక్రమంగా ఇసుక రవాణా రోజురోజుకు విచ్చలవిడిగా కొనసాగుతుంది. రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధి హామీ పథకం కూలీల కనీస వేతనం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కనీస కూలీ 245 రూపాయలకి పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా 2020-2021 సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలకు 237 రూపాయలు ఉండగా వచ్చే ఏప్రిల్ నెల నుంచి 245 రూపాయలకు పెంచింది. టాబ్లెట్లు కానీ ఇంకా సురు కాలేదు, మనకు ఇంకా మీటింగ్లు పెట్టలేదు, ఇంకా మనం అడగలేదు, ఆ సార్ మనకు చెప్పలేదు. ఇప్పుడు మేస్త్రి పని చేసే వాళ్ళకి కూడా 300-400 పడుతున్నాయి. మాకు ఇంత కష్టపడుతున్నాం, మాకు పడతలేవు. మరి ఇవేం లేవు, దెబ్బలు తగిలినా కానీ కష్టం అవుతుంది. మళ్ళీ కూలీలు కూడా పెరుగుతాయి. వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళకూడదనే సదుద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పట్టణ ప్రాంతాలు కావచ్చు, అదే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ఉపాధి హామీ కూలీల ద్వారా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో వారికి పని కల్పిస్తున్నారు. గత 2020-21 సంవత్సరంలో ఒక్కొక్క ఉపాధి కూలీకి దినసరి కూలీ 237 రూపాయలు ఉండే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర మంత్రిత్వ శాఖ ఉపాధి హామీ కూలీలకు 245 రూపాయల దినసరి వేతనాన్ని పెంచుతూ మంగళవారం గెజిట్ను విడుదల చేసింది. గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రప్రథమంగా పనికి ఆహార భద్రత పథకంగా రూపొందడం చెందింది. తర్వాత నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్గా చివరికి మనకు 2005 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రసిద్ధి చెందింది. దీనిలో ఏంటంటే కొద్దిపాటి నైపుణ్యం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధి కల్పించేందుకు మనము వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల్లో పని కల్పించడం ఈ ప్రథమ ఉద్దేశం. అంటే వీళ్ళు ఎవరైతే నైపుణ్య వ్యక్తులు ఉంటారో వాళ్ళు 15 రోజుల్లోగా మాకు పని కల్పించని దరఖాస్తు పెట్టడంతో వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించబడుతుంది. దీంట్లో ఆడ మగ తేడా లేకుండా అందరికీ సమానంగా వేతనం లభిస్తుంది. ప్రస్తుతానికి మనకు ఈ సంవత్సరంలో 237 రూపాయలు ఉంది. నిన్న ప్రకటించిన దాని ప్రకారంగా 2037 నుండి 2245గా మనకు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం స్థలం కోసం కలెక్టర్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేదని, అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నూతనంగా నిర్మించిన వ్యాపార సముదాయం వేలంపాట కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పాల్గొని 16,000 రూపాయలకు మల్గిని పొందారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయ స్థలం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా స్పందన లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో వేలంపాటలో పొందిన మల్గిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాన్ఫరెన్స్ హాల్లో మన గెస్ట్ హౌస్ పక్కకు జిల్లా పరిషత్ తరఫు నుంచి కట్టిన మల్గిలకి ఆప్షన్ ఉండే. ఆ ఆప్షన్లో 40,000 కట్టి స్వయంగా నా పేరు మీదనే, సాజిద్ ఖాన్ పేరు మీద, జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జ్ పేరు మీదనే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి మల్గి కోసం ఆప్షన్లో పాల్గొని 16,000కి ఆ మల్గి తీసుకున్నా. ఈ మెసేజ్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే కలెక్టర్ మేడం దగ్గర, జాయింట్ కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర కనీసం ఒక 100 సార్లు పోయి మాకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి స్థలం ఇవ్వండి, అది గవర్నమెంట్ ప్రకారం ఎంత డబ్బులు కట్టాలా నేను కడతా అని చెప్తే ఎన్నోసార్లు పోయినా కానీ రెస్పాన్స్ ఇస్తలేరు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టిన దగ్గరనే అక్కడ ప్లేస్ ఉన్నది, ప్లేస్ ఐడెంటిఫైస్గా వేసినారు, కానీ అక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఇయ్యమంటున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఇచ్చినారు? మరి మాకు పార్టీ ఆఫీస్ లేని గతిలో ఇవాళ ఆక్షన్లో స్వయంగా నేనే పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం 16,000 రూపీస్ రెంట్తో నేను అక్కడ ఆ మల్గి తీసుకున్నా. ఇప్పుడైనా కనీసం కలెక్టర్ మేడం మాకు మీరు ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, జాయింట్ కలెక్టర్ మేడంకి ఆదేశం ఇచ్చి
ఆ రెసిడెన్షియల్ ఏరియా ఉన్నా కానీ ఏ ఏరియా ఉన్నా కానీ ఒక ఎకరం కనీసం ఒక హాఫ్ పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో మన గెస్ట్ హౌస్ పక్కకు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రావణంపల్లి గ్రామంలో సోషల్ ఆడిట్ గ్రామ సభలో గ్రామస్తులు అధికారులు పాలకుల తీరుపై మండిపడుతున్నారు. గ్రామంలో పలు పనులు చేయకుండా పనులు చేసినట్లు, కూలీ పనులు పోకుండా సంతకాలు పెట్టకుండా సంతకాలు పెట్టినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి లక్షల రూపాయలు స్వాహా చేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సెక్రటరీ శ్యామల, టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్ అవినీతి అక్రమాలకు పాల్పడటం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ అవినీతి అక్రమాలపై గ్రామస్తులు ప్రశ్నిస్తే జెడ్పీటీసీ నారోజీ గంగారం వారికి వత్తాసు పలికే మాట్లాడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వీటిపై సమాధానం చెప్పాల్సిన ఎంపీడీఓ బాలగంగాధర్ సమాధానం ఇవ్వకుండా మార్గమధ్యలో వెళ్లిపోవడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నించారు. గ్రామంలో అధికార పార్టీలోనే 2 వర్గాలు ఉన్నాయని, దీనివల్ల పనులు సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు అవినీతి అక్రమాలపై ఆందోళన చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు, పాలకుల నిరసనల మధ్య గ్రామ సభ ఉద్రిక్తంగా మారింది. పని జరగలేదు. అది మనం తీసేది కాలువలు లేదు. కాలం మీరు మనం ఒక్కొక్కరు 7 మీటర్లు తీయాలి. 7 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పుతోని లోతు తీయాలి. గ్రూప్ లో కొంతమంది రాలేదు. ఇక ఫస్ట్ వారం పనిచేస్తున్నాము, పనిచేసాం రీసెర్చ్ కదా రీసెర్చ్ ఏమనంటే అందరి వరకు చేస్తున్నారా, సగం మంది చేస్తున్నారు. ఎంతమంది ఇప్పుడు వారం రోజులు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వారం రోజులు వచ్చే వాళ్ళు అందరికి వస్తారు. దానికి ముందు పేపర్ ఇస్తే ఆ పేపర్లో ముందు సైన్ పెట్టుకొని చూసుకుంటాం. కానీ ఏంటంటే లాస్ట్ రోజు వస్తుంది, శనివారం రోజు పేపర్ ఇస్తున్నారు. అప్పుడు పేరు అనేది అనుకో పోయినట్టే కాదు. అది ఎట్లా మరి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎట్లా పోతే అవును మేడం, ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంది? దానికి సంబంధించి వీళ్ళు డిమాండ్ పెట్టేటప్పుడు ఎవరో పనుకున్నారు. షేక్పేట్ గోల్కొండ వైన్ సమీపంలో దారుణం జరిగింది. విజయ్ అనే టీఆర్ఎస్ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీని గురించి కారణం తెలుసుకునగా ఇద్దరు రంగంల మధ్యలో ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంది. దాని కొరకు ఈ సంఘటన జరిగినట్టు
ప్రాథమికంగా మాకు తెలిసింది. అక్యూజ్డ్ని పట్టుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనేది తర్వాత ఇప్పుడు చనిపోయింది అన్న తమ్ముడు కొట్టాడు కర్ర తీసుకొని. ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ అయింది. ఈ వీళ్ళందరూ ఉండేది కూడా షేక్పేట్లో. టోటల్గా 4 బ్రదర్స్ ఉంటారు. అందరూ షేక్పేట అక్యూజ్ పరాల్లో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్ షాద్ నగర్లో ఘనంగా బండ ఎద్దుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. నారాయణపేట జిల్లా మరికల్లో అక్రమ ఇసుక రవాణా, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు. ఆదిలాబాద్లో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మెట్టు ప్రహ్లాద్ సమావేశం. కేసీఆర్ ఆదేశాల మేరకు రేపటి నుంచి శనగలు కొనుగోలు చేస్తామని వెల్లడి. నిజామాబాద్ జిల్లా రాణంపల్లిలో గ్రామ సభలో ఉద్రిక్తత, అవినీతి అక్రమాలపై ఆందోళన చేపట్టిన గ్రామస్తులు. షేక్పేట్ గోల్కొండ వైన్ సమీపంలో దారుణం, టీఆర్ఎస్ నేతను హత్య చేసిన దుండగులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.